SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. జవాన్ సినిమా తీసుకుంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ ఏం మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది అండ్ ఇట్ ఈస్ అ వెరీ 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 గుడ్ సబ్జెక్ట్ టు బీ కన్వేడ్. కానీ కమర్షియల్గా సినిమా డెంట్ పర్ఫామ్ వెల్. సో బాధపడ్డారా? బికాజ్ మీ ఇంటెన్షన్ వాజ్ వెరీ గుడ్. ముందు తెలుసు, నాకు వారం రోజుల ముందు తెలుసు సినిమా అంత ఆడదని. అవును, we had difference of opinion and I thought this will not perform as much as the hero also knew that. And the producer Raj garu, Krishna garu aslu producer, వాళ్ళు they had thought differently, but we all had our doubts because cinema second half సగం దాకా చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది. అప్పుడు ఆ జానర్ చాలా కొత్త, ఆ థ్రిల్లరు, నెక్ టు నెక్ స్క్రీన్ ప్లే కైండ్ ఆఫ్ ఎ జానర్ చాలా కొత్త. అప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి ఏమో ఆడియన్స్కి ఒక ఫ్యామిలీ డ్రామా కావాలేమో, ఏమో ఆడియన్స్కి ఒక మాస్ సాంగ్ కావాలేమో, ఏమో ఆడియన్స్కి అని ఫైట్ కావాలేమో అని డిస్కషన్స్ మొదలైనవి. నేను అనుకోవాలి అట్లా ఆడియన్స్కి పాటకు అక్కర్లేదు, ఆడియన్స్కి ఫ్యామిలీ డ్రామా అక్కర్లేదు, ఆడియన్స్కి క్లైమాక్స్ అక్కర్లేదు నేను నమ్మాను. సాయిధరం తెచ్చుకుని నమ్మాడు. బట్ అదర్ పార్టిసిపెంట్స్ ఇన్ ద స్టోరీ వి థాట్ ఇవన్నీ కావాలేమో కమర్షియల్ కానీ. మిగతా కమర్షియల్ పాయింట్స్ని అకామిడేట్ చేయడానికి కొన్ని థ్రిల్లింగ్ పాయింట్స్ డైల్యూట్ అయిపోయిందేమో స్టోరీ ఒక పాయింట్లో అనిపించింది. అదే అయింది అది. సో మేము నమ్మాము, నేను సాయిధరం తేజ్ నమ్మాము. రాజు గారు ఏమో లేదు సెకండ్ హాఫ్ వర్కౌట్ అవుతున్నారు అండ్ ఈ ఆల్సో రియలైజ్ దట్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అయిపోయింది కదా, దట్ అయింది అనుకున్నాం. 5 నిమిషాలు, ఒక్క నిమిషం అయిపోయింది అంతే. అంతే, అదే 5 నిమిషాలు, 1 నిమిషం కాదు. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, సడన్గా మనకు ఫోన్ వచ్చి మనకు చాలా దగ్గర వాళ్ళు పోయారంటే షాక్ అయిపోతాం. అదేంటి ఎలా పోయాడు అనుకుని వెళ్ళి మాట్లాడతాం, కలిసి వస్తాం, ఓదారుస్తాం అని జరుగుతాయి. అంటే ఆయన ఐసీయూలో ఉన్నాడండి, ఒకసారి చూస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఐసీయూలోకి వెళ్ళొచ్చి తర్వాత వెంటిలేటర్ ఎక్కాడండి, తర్వాత ఇవాళ రేపు అంటున్నారండి, స్టేజ్ వైజ్ వాళ్ళ అబ్బాయి వచ్చాడండి, వాళ్ళ అమ్మాయి బయలుదేరిందండి, తర్వాత పోతే జవాన్. అలా అదే మీకు వారం ముందరే తెలియడం అన్నది ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తో లింక్ చేస్తున్నారు అనమాట. ప్రతి రైటర్ కి ఒక లైన్ ఉంటుంది రవి గారు. లైఫ్ లైన్ అనుకోవచ్చు, లేకపోతే ఎథికల్ లైన్ అనుకోవచ్చు, లేకపోతే పెన్ లైన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ విచ్ యాక్చువల్లీ కీప్స్ ఆన్ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ ఎట్ ఎవ్రీ పాయింట్ దే పుట్ ద పెన్ ఆన్ ది పేపర్. అలా మీ లైన్ ఏంటి, మీ పెన్ లైన్ ఏంటి? వర్షిప్ ఆఫ్ వర్క్ ఈజ్ గ్రేటర్ దెన్ వర్షిప్ ఆఫ్ గాడ్ అని నమ్ముతాను. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. పని చేయాలి, పని మాత్రమే చేయాలి. పని చేస్తుంటేనే మనం ముందుకెళ్తాం. మన దైవం, మన సర్వం పనే. మనకి మనం ప్రిస్క్రైబ్ చేసుకున్న పని, మనకి ఈ కాలము, ఈ కర్మ, ఈ సొసైటీ మనకి వచ్చు అని గుర్తించిన పని. ఆ పని చేసుకుంటూ ఉండాలి. అంతవరకు మనకు ఎదురుండదు. పని ఎప్పుడు ఆపామా అప్పుడు మనకి షాకులు తగులుతాయి. అది నేను నమ్ముతాను. ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నారా ఈ విషయం? ఏమో అది ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఐ టు టెల్ యూ, నేను పోసాని కృష్ణమురళి గారి దగ్గర పనిచేసినప్పుడు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల్లోనూ ఆయన దగ్గర నేను 54 సినిమాలు పనిచేసే అవకాశం లభించింది. అంటే ఈజ్ ఏ ఫ్యాబ్యులస్ రైటర్ విత్ ఎక్స్ట్రీమ్లీ లైటనింగ్ స్పీడ్. ఆయన చాలా ఫాస్ట్గా పనిచేసేవాళ్ళు, ఫాస్ట్గా రాయించేవాళ్ళు. సో 24 గంటలు సినిమాని పొద్దున్న లేచి 8ంటికి మొదలు పెడితే రాత్రి 12 దాకా తినడం తప్ప, బాత్రూమ్కి వెళ్ళడం తప్ప వేరే పని ఉండేది కాదు. సో అంత చిన్న వయసులో అంత రిగరస్ డ్రిల్కి అలవాటు పడిన వల్ల అది ఇప్పటికీ నా జీవన విధానం అయిపోయింది. సో అది కాకుండా వేరే రకంగా ఉంటే నేను రెస్ట్లెస్ అయిపోతున్నాను. ఐఎమ్ బికమింగ్ రెస్ట్లెస్ ఇఫ్ ఐ థింక్ ఐ షుడ్ రిలాక్స్. ఇప్పుడు కదా హాలిడేకి వెళ్తాను, ఇప్పుడు దాకా హాలిడేకి వెళ్ళలేదు నా లైఫ్లో. నేను ఇప్పుడు దాకా వేరే ఏమీ చేయలేదండి, పని చేయటం తప్ప. మీకు అసలు రిలాక్సేషన్ అంటే కూడా ఇట్ ఇస్ రెస్ట్లెస్ అయిపోతారు. అదే ఇవాళ హాయి కూర్చుని ఇలా అనేది ఇట్ బికమ్స్. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా రవి గారు? ఇంకా అలవాటు పడిపోయారు అంటారా? పాపం అలవాటు పడిపోయారు. అదే ఓహో వీడు ఎలాంటి వాడు. బట్ ఓకే, అంటే అందరూ అలాంటి వాడు. అదే కదా సొసైటీ అంటే, కోఎగ్జిస్ట్ అవడమే కదా సొసైటీ అంటే. అండ్ మై వైఫ్ ఈజ్ ఓకే విత్ మీ, ఐఎమ్ ఓకే విత్ హర్ అండ్ మై కిడ్స్ ఎవరి. అదే కోఎగ్జిస్ట్ అవడంలోనే కొంత కాంప్రమైజ్ ఉంటుంది. అది ఉండకపోతే కోఎగ్జిస్ట్ అవ్వలేం. భార్యాభర్తలైనా, స్నేహితులైనా, అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా కోఎగ్జిస్ట్ అవ్వాలి.
సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఒక 24 క్రాఫ్ట్లో వాళ్ళు కోఎగ్జిస్ట్ అయితేనే సినిమా వస్తుంది, సినిమా వస్తుంది. కరెక్ట్. లేకపోతే తేమదు కదా. ఇప్పుడు మీరు ఈయన కొట్టుకుంటే ఇంటర్వ్యూ ఉండదు. మీరు కూడా అండి. ఈ టాక్ షోకి రాసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అసలు నాకు అసలు తెలియదు, నాకు రాదు కూడా. ఎలా రాస్తాను నాకు తెలియదు, రాదు నాకు. అరవింద్ గారు పిలిపించి అన్స్టాపబుల్ రాయమన్నారు, బాలకృష్ణ గారు బాగుందన్నారు. ఆ తర్వాత యాక్చువల్గా నేను రాయడానికి కారణం ఆహా టీం అండి. ఆహాలో శ్రీదేవన్ ఉండేవారు, తర్వాత దివ్య అని ఒక ఆవిడ ఉండేది, ఆ తర్వాత నితిన్ అని ఇప్పుడు ఈటీవీలో చేస్తున్నాడు, ఆయన ఈటీవీ విన్కి కాంటెంట్ హెడ్. మేమందరం కూర్చుని నేను ఏం చేశానంటే మీ ఇంటర్వ్యూలు చూశాను, అన్నీ చాలా ఇంటర్వ్యూలు చూశాను. రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ, మీ ఇంటర్వ్యూస్, ఆ తర్వాత ఇంకో 2-3 ఇంటర్వ్యూస్ చూశాను, మురళీధర్ గారి ఇంటర్వ్యూస్, తర్వాత ఐటమ్ ఇంటర్వ్యూస్ చాలా చూశాను నేను నిజాయితీగా. ఐ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్ ఇన్ దిస్. అండ్ అదేంటి సిమే గెరవాల ఇంటర్వ్యూస్, మా ప్రణవ్ రాయ్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఫాలో అవుతుంటాను నేను అవి. ఆ తర్వాత ఆయనది రజిత్ శర్మ కదా, ఆయన చారు శర్మనా రజిత్ శర్మ, ఆయన ఇంటర్వ్యూస్ చూసి క్వశ్చన్స్ ఎలా డిజైన్ చేయాలి అనే దాని మీద కొంత వర్క్ చేశాను. అంటే క్వశ్చన్ ఉంటుంది, రైటింగ్ ఎక్కడ వస్తుంది, ఆ క్వశ్చన్ డిజైన్ చేయడంలో ఉంటుంది. ఒక సీను డైరెక్టర్ ఏమంటాడంటే, హీరో ఇంటికి వస్తాడు, అమ్మ అన్నం పెడుతుంది, చేతులు కడుక్కు వస్తానంటాడు, లోపలికి వెళ్తాడు, లోపలికి వెళ్తే వాడు నాన్న జేబులో 100 రూపాయలు కనిపిస్తాయి, అవి తీసుకుని జేబులో పెట్టుకుని బయట తిందామని చెప్పి, అమ్మ నాకు ఆకలేయట్లేదు అంటాడు. బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మ ఆపి ఆ 100 రూపాయలు మళ్ళీ లోపల పెడిచి అంటుంది, నేను పెట్టను అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న వస్తాడు, నాన్నకి తెలియకూడదు అమ్మ విషయం, అమ్మ తిరిగిపోయిన కొడుకు బాధ, నాన్నకి ఏదో డౌట్ వస్తుంది. ఈ సీన్ రాయమన్నాడు అనుకోండి, నాన్న డైలాగులు ఏం రాయాలి, అమ్మ డైలాగులు ఏం రాయాలి, కొడుకు డైలాగులు ఏం రాయాలి అన్నది రైటర్ బాధ్యత. రైట్. సీన్ ఆల్రెడీ ఉంది, ఎలాగైనా రాయించింది కదా. సో ఆల్రెడీ షోస్లో ఒక ఫార్మేట్ ఉంటుంది, ఈ క్వశ్చన్లు అడగాలి, రిసెర్చ్ ఉంటుందిగా. ఒక టాక్ షో ఇప్పుడు మన ఇద్దరు మాడుకుంటున్నాం, మీరు కొంత ఏదో రీసెర్చ్ చేసి ఉంటారు కదా. 100% ఏదో అట్లాగే బాలకృష్ణ గారు బలానా ప్రభాస్ గారినో లేకపోతే మహేష్ గారినో ఇంటర్వ్యూ చేయాలంటే ఒక రీసెర్చ్ ఉంటుంది కదా. ఆ రీసెర్చ్ని డిజైన్ చేయటం, ఏ ఫిలాసఫీ తీసుకురావడం నా బాధ్యత. ఇన్ విచ్ వే ద క్వశ్చన్ హ్యాస్ టు బి ప్రెజెంటెడ్, ఇన్ విచ్ వే ద క్వశ్చన్ హ్యాస్ టు బి ఆస్క్డ్, అండ్ వాట్ కెన్ బి ద నెక్స్ట్. ఆయన ఆన్సర్ చెప్తే నెక్స్ట్ ఒక ఆన్సర్ ఉంటుంది, ఈ ఆన్సర్కి ఇలా నెక్స్ట్ క్వశ్చన్ వేయచ్చు, ఇంకో ఆన్సర్ ఉంటుంది, ఇది చెప్పచ్చు, ఇంకో అది కూడా ఊహించి అవి కూడా రాసేసారు. అదే కదా, అదిదా సర్ప్రైజ్. నిజంగా మాకు అదే సర్ప్రైజ్, ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయని తెలియదు సార్. అబ్బా, నేను ఇప్పుడు చెప్పలా. అలా ఒక్కోసారి ఎక్స్టెంపోర్ ఉంటుంది. సో ఇట్ ఇస్ టీం వర్క్, అది చెప్తాను కదా. ఇప్పుడు అన్స్టాపబుల్ మొత్తం అనేది అబద్ధం, అది టీం వర్క్, దాన్ని నేను కెప్టెన్. సో నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు రవి గారు? నేను రాసింది ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నానండి, ప్రీ ప్రొడక్షన్ ఉంది, త్వరలో చెప్దాం అనుకుంటున్నాము. ఆ తర్వాత హిందీలో ప్రాజెక్ట్ చేస్తున్నాను, హిందీలో రైటింగ్, అది కూడా డెవలప్మెంట్ స్టేజ్ అయిపోయింది, అంటే స్క్రిప్ట్ డెవలప్మెంట్ అయిపోయింది, అది నెక్స్ట్ ప్రీ ప్రొడక్షన్కి వెళ్ళాలి. ఇది కాక ఒక వెబ్ సిరీస్ రాస్తున్నాను అమెజాన్కి, అది కూడా రైటింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా ఒకటి వర్క్ చేస్తున్న ఒక కంపెనీ ఏదో ఒకటి ఉంది, కొత్తగా ప్రొడక్షన్ కంపెనీ, దాన్ని కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇవి ఇంకా నేను డీటెయిల్స్ ఏం చెప్పలేను, ఎందుకంటే ఏదో ప్రతిదానికి చెప్పడానికి ఒక పద్ధతి, ఒక ప్రైవసీ కాదు, చెప్పేందుకు ఒక పద్ధతి తయారైంది, ఒకప్పుడులా చెప్పకూడదు ఇప్పుడు. అదే, వి టోటలీ రెస్పెక్ట్ దట్ వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు మాట్లాడినా నాకు ఇంకా టైం సరిపోయినట్టు అనిపించలేదు, ఎందుకంటే సినిమాల గురించి కాకుండా జీవిత ఫిలాసఫీ గురించి ఇంకా మిమ్మల్ని ఎక్కువ అడగచ్చేమో, ఇంకా ఎక్కువ లాగచ్చేమో, ఇంకా ఎక్కువ తెలియచ్చేమో అన్నాక మళ్ళీ మరిన్ని విశేషాలతో మళ్ళీ నెక్స్ట్ సిరీస్లో కలుద్దాం అంటారా? మోర్ పవర్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.